ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీవు కోల్పోయినటువంటి ఒక గొప్ప వస్తువును నీకు ఇవ్వబోతున్నాను. నమ్మకంగా నేను చెప్పేటటువంటి మాటను పూర్తిగా ఆలకించు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశానికి ముందుగా మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదా! గురువుగారి గురించి తప్పకుండా తెలియజేస్తానండి. మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో సమస్యల ద్వారా ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియక సతమతమవుతూ ఉంటాం. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయిదేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పరిష్కారం అయితే పూజల రూపంగా కానీ, పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీవు కోల్పోయినటువంటి ఒక వస్తువును తిరిగి నీకే ఇవ్వడానికి రాబోతున్నాను. ఈ చెయ్యి నీ కోసమే అందిస్తున్నాను. ఒక్కసారి కాదనకుండా ఈ సాయి చేతిని తాకు. నీకు రాబోయేటటువంటి ఒక గొప్ప విపత్తు నుండి బయటపడేటటువంటి గొప్ప దారిని ఈ సాయి చూపించబోతున్నాడు. నీవు ఉన్నటువంటి విపత్తు నుండి బయటపడేందుకు నీ సాయి ఈ చేతిని నీకు ఆసరాగా అందిస్తున్నాడు. వదిలిపెట్టకుండా ఈ సాయి చేతిని గట్టిగా పట్టుకుంటావు కదూ! నీవు ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో పట్టుకుంటే ఆ విధమైనటువంటి సహకారం నీకు లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ సాయి నిన్ను విడిచిపెట్టడు. ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది. నీ సాయి చేసేటటువంటి అమూల్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప వేరే ఏమీ అవసరం లేదు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని సంఘటనలు రాబోతున్నాయి. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయని చెబుతూ ఉన్నాను కదా! కానీ నువ్వే నమ్మలేదు. ఇప్పుడు చూడు, రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో. నీవు కోల్పోయినటువంటి అమూల్య వస్తువును నీకు తప్పకుండా దొరికేటటువంటి మంచి మార్గాన్ని ఈరోజు నీకు చెప్పబోతున్నాను. అయితే నా నామస్మరణ కానీ, లేదా నీ ఇష్టదైవ నామస్మరణ కానీ చేస్తూ ఉండు. నీ మనసులో స్థిరంగా నివాసం ఉంటున్నటువంటి నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నన్ను పూర్తిగా నమ్మావు, అలాగే నీకు కావాల్సింది అడిగావు కదా! తప్పకుండా నువ్వు అడిగిందే ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది ఎవరనుకుంటున్నావు? నీవు నమ్మినటువంటి భగవంతుడు ఆ సాయినాథుడే. ఎంత కష్టమైనటువంటి మార్గాన్నైనా సరే నిన్ను అతి సులువుగా, సురక్షితంగా బయటపడవేయగలిగేది ఈ సాయే కదా! నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని నీకు ఇచ్చే వరంలా భావించు. అదృష్టంగా భావించు. కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా నీవు సమానంగానే స్వీకరించు. అలాగే నీకు మంచి జీవితాన్ని అందివ్వబోతున్నాను అని చెప్పాను కదా! అలాగే నువ్వు కోల్పోయినటువంటి ఒక అమూల్యమైనటువంటి వస్తువును నీకు తిరిగి ఇవ్వడానికే ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు అని కూడా చెప్పాను కదా! అది కూడా ఏమిటో ముందు ముందు నీకే అర్థమవుతుంది. అలాగే నా వద్ద నీవు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, నీవు ఎన్ని రోజుల నుండి నిద్రాహారాలను సైతం మర్చిపోయి పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావో నాకు బాగా తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను. నిజంగా నీకు నేను తోడుగా, నీడగా, రక్షగా ఉన్నాను. అలాగే గొప్ప వెలుగును చూపివ్వబోతున్నాను. నీ ముందే నీతో పాటే నడుస్తూ నీ కష్టసుఖాలలో తోడుగా ఉంటున్నాను. నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా ధైర్యంగా నీ నుండి అడుగులు వే ఏవే అడుగులు వేపిస్తూ నా సహకారం నీకు తోడుగా ఉంది అనేలా నిరూపించుకుంటున్నాను. ఇక మరొక విషయం ఏమిటి అంటే, నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. నేను నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. నిన్ను నిన్ను చూసినటువంటి ఈ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు చెప్పు? నీవు నా బిడ్డవు. అలాగే నీ బిడ్డలు మాత్రం నాకు బిడ్డలు కాదా?
నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కూడా కల్పిస్తున్నాను. ఈ చెయ్యి అందరికీ కూడా ఎప్పుడూ కూడా రక్షగా ఉండేటటువంటి చెయ్యి. ఇక నీ జీవితం అంతా కూడా నేను నీతో పాటే కలిసి నడుస్తానని నీవు ఏ రోజైతే నన్ను సాయి అని పిలిచావో అప్పుడే నీకు చెప్పాను. నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో నువ్వు ఎంతగా విసిగిపోయావో, వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు. అందుకే నీ బాధను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను. నీవు కోల్పోయినటువంటి ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వు చూడబోతున్నాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలు నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ, లేదా నా అనుకున్న వారెవ్వరూ కూడా నీకు తోడుగా నిలబడలేదు కదూ! నిజం చెబుతున్నాను. ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఇవ్వడం లేదు. నువ్వు ఎంత కష్టంగా ఉన్నావో, నువ్వు ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు బాగా తెలుసు. అలాగే కొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించినంత కూడా వృధా చేసుకున్నావు. అలాగే కాస్త ధనాన్ని వృధా చేసి పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకున్నటువంటి నీ ధనం తప్పకుండా నీ చెంతకు చేరుతుంది. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోకపోయినా, నువ్వు నమ్మినటువంటి నీ గురువు, నీ సాయి మాత్రం నీకు సహాయంగా, భరోసాగా నిలుచునే ఉన్నాడు. కష్టకాలంలో తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఇక నీవు నా దర్శనానికి రాలేకపోతున్నాను, అలాగే నేను ఎంత బాధపడుతూ ఉన్నానో నీకు కనీసం నేను చెప్పుకోలేకపోతున్నాను బాబా అని అనుకుంటూ ఉన్నావు. నీ మనసులోనే కొలువై ఉన్నటువంటి నేను, నువ్వు నా దేవాలయానికే రావాలి, నా దగ్గరికే వచ్చి చెప్పుకోవాలి అని ఎలా అనుకుంటాను చెప్పు? నీ మనసులో నా నామాన్ని తలుచుకొని బాబా ఇది పరిస్థితి అని చెప్పినా చాలు, నేను వింటాను. నేను నీతోనే ఉన్నాను అని చెబుతున్నాను కదా! మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తాను అని చెబుతున్నాను కదా! నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, అలాగే ఎంత బాధపడుతున్నావో నాకు తెలిసిందే కదా! మరి నువ్వు రావడం లేదని ఎలా అనుకుంటాను చెప్పు? నీ పలుకులు, నీ మాటలు, నీ ప్రార్థన అన్నీ నాకు వినిపిస్తాయి. కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ కూడా తోడుగా ఉన్నారు. మరి నేను ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ కూడా నన్ను మోసం చేసేశారు. నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా? మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పటి నుండి కూడా నాతో ఉన్న వారందరూ కూడా నేను సంతోషంలో ఉన్నప్పుడు కలిసే ఉన్నారు. అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు. నేను బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుండి నీవు మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నిజంగా నేను ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలను చెప్పు? చూడు బిడ్డా, నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను భరిస్తూ ఉన్నాను. నీకు బాధ అని అనిపించకుండా నీలో దాగి ఉంటున్నాను. కొంచెం ఓపిక పట్టు, నీ కష్ట సమయం అంతా కూడా తొలగిపోతుంది. ఈరోజు నిన్ను కష్ట సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారందరూ కూడా రేపు తిరిగి నీ వైపే చూస్తారు. ప్రతి దశ, అది మంచిదైనా చెడైనా, జీవితంలో భాగమే అని తెలుసుకో. ప్రతి పరిస్థితి నీకు ఒక భగవంతుడు చూపించినటువంటి గొప్ప ప్రణాళిక అని తెలుసుకో. అలాగే అది నీకు జీవితంలో ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని తెలుసుకో. నీవు కోల్పోయినటువంటి వస్తువు, ఆ ధనాన్ని నీ చేతికి అందివ్వబోయేటటువంటి శుభముహూర్తం రాబోతుంది. ఇక నువ్వు సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.